హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి. సో మీ వల్ల నాకు 500K సబ్స్క్రైబర్ అయ్యారు. సో ఇలానే నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాము. సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే నీలకల్ వెళ్తున్నామండి, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి చుట్టాలుగా. సో ఈ స్పాట్ వచ్చేసి సమ్మక్క సారక్క దగ్గర అన్నమాట. స్పాట్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫిష్ ఫ్రై కానివ్వండి, ఫిష్ కర్రీ, రైస్, చపాతీస్ అన్ని జొన్న రొట్టెలు అవన్నీ అండి. సో మేమైతే వెళ్ళంగానే ఫిష్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కటింగ్ ఇచ్చేసాము. మేమే కాదు, మా పక్కనున్నలు అయితే 5 kgs తీసేసుకున్నారండి. కొన్ని ఫిష్ ఫ్రైలు, కొన్ని ఏమో ఫిష్ కర్రీ చేయించుకొని ఇంటికి వెళ్ళారనమాట. సో మేమైతే ఫిష్ ఫ్రైయే తీసుకొని వెళ్దాము అని అనుకున్నాము, ఒక దగ్గర కూర్చొని తిందామని. సో ఈ వాటర్ చూసాక మీరు అనుకున్నారు ఇంత గలీజ్ వాటర్ ఎట్లా వాష్ చేస్తున్నారు అది. సో అది వచ్చేసి ఫస్ట్ వాటర్ 2 to 3 times వాష్ చేస్తుంటాను. సో మేమైతే వాష్ చేయించుకొని వచ్చేసాము క్లీన్గా అన్నమాట. దగ్గరుంటే ఇంకా బాగా క్లీన్ చేస్తారని. సో ఏం లేదండి, ఇందులో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే కారము, కార్న్ పౌడరు, ఉప్పు, పసుపు ఇవేనండి. అండ్ కొంచెం ధనియాల పొడి అవి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్డర్ ఉండే అన్నమాట. సో మా ముందు అది. సో అది అయిపోయాక నెక్స్ట్ మాదే అన్నమాట. సో డీప్ ఫ్రై అనేది మాది. సో డీప్ ఫ్రై అంత వరకు చాలాసేపు పడింది, అంటే మ్యాక్సిమం 20-25 minutes అయింది. చలో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకేముంది, ప్లేసెస్కి వెళ్ళి మేమైతే ఒకటి కూల్ డ్రింక్ తీసుకున్నాము, ఫిష్ ఫ్రై పెట్టుకొని తినేసామన్నమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.